ఒక మహిళ సోడాలో అసహ్యకరమైన పదార్థాన్ని రహస్యంగా కలిపి దానిని 16,000 కోట్లకు అమ్మిందంటే ఆలోచించాలి. 2016లో అలిసన్ ఎల్సర్త్ అనే ఒక మహిళ అనారోగ్యంతో తీవ్రంగా బాధపడుతూ ఉండేది. డాక్టర్ల దగ్గర రోజు వెళ్ళడము, తిరగడము, ప్రతిరోజు కూడా వెళ్ళినా కూడా ఆమె యొక్క నొప్పికి ఆమెకు ట్రీట్మెంట్ దొరకక ఆశ వదిలేసుకుంది. కానీ చివరికి ఆ డాక్టర్లకు కూడా ఆ సమస్య ఏంటో కనుక్కోలేకపోయారు. చివరికి ఆమె ఒక కొత్త విషయాన్ని గుర్తించి యాపిల్ సైడర్ వినిగర్ అనే ఆరోగ్యానికి మించింది లేదని గుర్తించింది. కానీ దాని యొక్క టేస్ట్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఒక అసహ్యకరంగా ఉంటుంది. ఎవరైనా ఆ టేస్ట్ ప్రోడక్ట్ తయారు చేయాలంటే వదిలేసుకుంటారు. ప్రతిరోజు ఆమె దాని మీద వంటగదిలో ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేసింది. ఫ్రూట్ జ్యూస్తో వినిగర్ను కలిపి ప్రోబయోటిక్ ఫైబర్ను జత చేయడం జరిగింది. ప్రపంచంలోనే మొదటి గట్ హెల్తీ సోడా తయారు చేసింది. దాని పేరే పప్పీ. ఆమె భర్త స్టిఫెన్కు ఇది స్పెషల్ అని తెలిసిపోయింది. మొదట రైతు బజార్లో 40 లక్షల నష్టం కూడా వాళ్లకు అవ్వడం జరిగింది. కానీ అక్కడే జనాలు దానిని ఫిదా అవ్వడం కూడా జరిగింది. మరి వెంటనే హోల్ ఫుడ్స్ కంపెనీ అప్రోచ్ అవ్వడము, తర్వాత షార్క్ ట్యాంక్లో రోహన్ హోజా 3 కోట్ల పెట్టుబడి పెట్టి బ్రాండ్ను పప్పీగా రీబ్రాండ్ చేయడం జరిగింది. మొత్తానికి బెట్సీ కోప్ అనే బిజినెస్ టైకూన్ దీన్ని 16,000 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు జనాలు షుగర్ సోడాను వదిలేసి అలిసన్ సోడాకే వెళ్ళిపోతున్నారు. ఆమెకు వచ్చిన ఆలోచన ఏదైతే ఉందో సమస్య ఉన్న చోటే అవకాశాన్ని చూసింది. అండ్ ఇండియాలో కూడా మన దగ్గర ఆయుర్వేదిక్ చూసుకున్నట్లయితే పసుపు, పాలు, తులసి, అశ్వగంధ, ఆమ్ల వంటి ఆరోగ్య పద్ధతులు ఎన్నో ఉన్నాయి. ఇవి కేవలం ఇంట్లో ఉన్న చిట్కాలు మాత్రమే కాదు, ఇవి $1 బిలియన్ బ్రాండ్ అని కూడా మనం గుర్తించవచ్చు. ఇప్పుడు ఈ చిన్న ఆలోచన వదిలేయండి, పెద్ద ఆలోచన, పెద్ద దృష్టితో ఆలోచించడం వల్ల మీ ఇంట్లో చెప్పిన, మీ పెద్దమ్మ చెప్పిన మాటలే ఆరోగ్య చిట్కాలుగా మార్చి రేపటి ప్రపంచ బ్రాండ్ కావచ్చని గుర్తించాలి. ఇలాంటి మోర్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే లర్న్ టు ఎర్న్ తెలుగు బిజినెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.